మిగతా వాళ్ళు అందరూ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడట్లేదే. ఇక్కడ ఎంపీలు కూడా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మాట్లాడారు? బేసిక్ గా సమస్య ఏంటంటే ప్రచారం రావడం. లోకల్ ఎడిషనా, సిటీ ఎడిషనా, జిల్లా ఎడిషనా, జనరల్ ఎడిషనా, ఇట్లాగా లోకల్ కేబుల్ అతను మాట్లాడతాడే, మనకు తెలియదు కదా బేసిక్ అయితే. జాతీయ పేపర్లు అతను ఏమి వేయరు కదా. ఇప్పుడు వరలరామయ్య గారు మాట్లాడుతున్నారు, పార్టీ కార్యాలయంలో మాట్లాడితే వస్తుంది, లేకపోతే ఏదైనా ఊరెళ్ళి మాట్లాడితే ఆ ఏడిఆర్ ఎడిషన్ లో వస్తుంది. అది అదే చంద్రబాబు గారు మాట్లాడితే, లోకేష్ గారు మాట్లాడితే అది డిఫరెన్స్. విషయంలో జరుగుతున్నదల్లా ఏంటంటే ఆత్మాభిమానం కోసం పోరాడాల్సి వస్తుంది. ఆత్మగౌరవం కోసం, ఆత్మగౌరవం కోసం ఆత్మాభిమానంతో తిరగబడుతున్నాడు. కాబట్టి అతని విషయంలో ఏం చెయ్యాలో అర్థం కాక ఇల్లు తలబట్టుకున్నారు. ఇప్పుడు చిన్నిని కంట్రోల్ చేయాలా? చిన్ని అక్కడ చేస్తున్న ఏకైక తప్పు ఒకటే, అక్కడ ఒక టీముని తయారు చేయడం. ఇతను ఎమ్మెల్యేకి వ్యతిరేక టీం, ఇప్పుడు చిన్నికి వ్యతిరేక టీమును కనుక లోకేష్ చంద్రబాబు చేస్తే ఒప్పుకుంటాడా? కేసినేని నానికి వ్యతిరేకంగా ఒక టీం తయారైతేనే అతను బయటికి పోయాడు ఎంపీ స్థాయిలో. అవును, మరి అట్టంటప్పుడు నువ్వెందుకు తీసుకెళ్ళి అక్కడ అనవసరపు గొడవలు సృష్టిస్తావు? పైగా సోదరుడే కదా, నేర్చుకోవాలి కదా. మనం ఫస్ట్ టైం వచ్చాం, అందరితో మంచిగా మెలగాలి కదా. ఇప్పుడు గద్దె రామ్మోహన్ గాని, లేకపోతే అంతకుముందు రాజగోపాల్ గాని, ఉపేంద్ర గాని, వీళ్ళెవ్వరూ కూడా కేసినేని నాని గాని గొడవలు పెట్టుకోలేదు. నాని కూడా తనేం గొడవలు పెట్టుకోలేదు, నానితో వీళ్ళు గొడవలు పెట్టుకున్నారు, అంతే కదా బేసిక్ గా. ఇప్పుడు అప్పుడు నానితో గొడవలు పెట్టుకున్నప్పుడు లేని ఇప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది మరి? నానితో గొడవలు పెట్టుకున్న వాళ్ళని సమర్థించారు, ఇప్పుడు చిన్నిని సమర్థిస్తున్నారు, గొడవ అవతల వాళ్ళతో పెట్టుకుంటాడు. అతను వచ్చి ఏమి వీళ్ళ ఇంటికి వచ్చినో లేకపోతే ఏ దుర్గగుడిలోనో జరుగుతుంటే లాక్కుపోవాలి. తన నియోజకవర్గంలో ఓ ప్రోగ్రాం జరుగుతుంది, అతనికి ఆ హక్కు ఉంది, కుటుంబంతో సహా వచ్చినోడు. అవును, అతన్ని అందరి ముందు అవమానించాల్సిన అవసరం ఉందా? కానీ ఒకటి సార్, ఇన్ని నెలలు అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు